$668888 P9 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిపిఎస్ రద్దుకు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల పోరుబాట. సిపిఎస్ రద్దుకు ఉద్యోగ ఉపాధ్యాయుల పోరుబాట పట్టారు. జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని, గత 2 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందించిన ముట్టదాఖలు అవటంతో పాటు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్, జిల్లా అధ్యక్షులు బత్తిన ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కాకల సత్యనారాయణ, ఆర్థిక కార్యదర్శి ఆళ్ల సుబ్బయ్య, సూరత్ భాష, బొడ్డు శ్రీనివాసులు, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వినుకొండ రాజారావు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సిహెచ్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పని తీసేవాడు కదా.
అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. ఒక చిన్న CA పిలుపు మేరకు భవిష్యత్తులో జరగబోయేటువంటి మాతృ సంఘం అంటే తల్లితో సమానం. తల్లి ప్రతి పిల్లవాడి బాగోగులు కోరుకుంటుంది. మన సమస్య తీరేంత వరకు ప్రయత్నం చేస్తుంది. ఇది కడుపు మండుతున్న సంఘం సార్. మరి ఏపీసీపీఎస్ఏ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో భాగంగా గత ప్రభుత్వంలో గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నాం. మరి పోరాడుతూ ఉండేటువంటి క్రమంలో ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి తన యొక్క పాదయాత్రలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారంలో సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. మరి ఇప్పటికీ వారం దాటిపోయి 122 వారాలు గడిచింది. మరి వారం కాలేదా, మనందరి ప్రభుత్వం రాలేదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మరి సిపిఎస్ ఉద్యోగుల యొక్క ఆలోచనను ఈరోజు నిరసనను మీరు గమనిస్తూ ఉన్నారు. ఇకనైనా సరే కమిటీలతో కాలయాపన చేయకుండా వెంటనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఒకవేళ సిపిఎస్ రద్దు చేయనట్లయితే భవిష్యత్తులో భారీ ఎత్తున విజయవాడ రాజధానిలో భారీ ఎత్తున ధర్నాను చేపట్టి కార్యక్రమాన్ని మీ ముందు ఉంచుతాం. లేకపోతే అవసరమైతే గద్దెన దిగాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి విద్రోహ దినం అనేది 2015వ సంవత్సరం నుంచి ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటా ఉన్నాం. 2017లో మరి మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కరోనా దృష్ట్యా మరి ప్రతి జిల్లాలో కూడా 13 జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. నయవంచన సభ పేరుతోటి సభను ఏర్పాటు చేయడం జరిగింది, ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని అంతటికి ముఖ్య కారణం సిపిఎస్ను రద్దు చేస్తాను వారం రోజుల్లోపు, నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపు అని సీఎం గారు పదే తన ఎలక్షన్ల హామీల్లో మాట ఇవ్వడం జరిగింది. దాన్ని రద్దు మరచారా అనేటటువంటి డౌట్ మాకు రావడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుకు ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల తర్వాత కూడా సిపిఎస్ను రద్దు చేసేటటువంటి ఏ ప్రక్రియను మీరు ప్రారంభించినట్లుగా మాకైతే కనిపించలేదు. మరి ఈ విషయాన్ని గురించి సీఎం గారు అధికారులతో మాట్లాడి ఒక వారం రోజుల లోపునే మాకు సరైనటువంటి స్పష్టమైనటువంటి మరి విధానాన్ని ప్రకటిస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ ప్రకటించకపోతే అతి త్వరలోనే డిసెంబర్ నెలలోనే మేము అతి పెద్ద ఎత్తున అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని విజయవాడ నగరంలో కూడా డిసెంబర్ 10వ తారీఖున మానవ హక్కుల దినోత్సవం రోజున నిరసన కార్యక్రమాలు చేపట్టి మీరు ఏ విధంగా అయితే అధికారంలోకి రావడానికి కోసం ఉద్యోగ ఉపాధ్యాయులు పనిచేశారో అదే విధంగా మా నిరసన తెలియజేస్తూ మీకు వ్యతిరేకంగా కూడా పనిచేయడానికి కోసం సిద్ధంగా ఉన్నాం. మాకు సిపిఎస్ రద్దు అనే తప్ప మరొక విషయం ఏది కూడా అంగీకారయోగ్యం కాదు. సిపిఎస్ రద్దు చేస్తారా, గద్దె దిగుతారా అనేటటువంటి నినాదంతో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. అయితే ఆ ఉద్యమాలని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వారం లోపునే నేను సిపిఎస్ రద్దు చేసే విధానం మీద సంతకం పెడతానని చెప్పాడు. అయితే ఈ రోజుకి కూడా అది అమలుకు నోచుకోలేదు. కాబట్టి మీరు వెంటనే సిపిఎస్ రద్దు చేయాలి. సిపిఎస్ రద్దుతో పాటు ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీని అయితేనేమి, ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పిఆర్సీ అరియర్స్ అయితేనేమి, డిఏ అరియర్స్ అయితేనేమి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయడం అయితేనేమి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ అయితేనేమి, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన పాదయాత్రలు ఇచ్చిన హామీలని ఖచ్చితంగా నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో జరిగినటువంటి అతను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్రలో ప్రతి టౌన్లో సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట నిలబెట్టుకుని మా సిపిఎస్ ఉద్యోగులకి సర్వీస్ పెన్షన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకుముందు ఫ్యామిలీ పెన్షన్ సాధించుకోవడం జరిగింది, గ్రాట్యుటీ సాధించుకోవడం జరిగింది. మాది ఒకటే డిమాండ్ ఏంటంటే సర్వీస్ పెన్షన్ అనేటువంటిది ఇవ్వాలా. ఈ సర్వీస్ పెన్షన్ కానీ లేకపోయినట్లయితే సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా భారీగా నష్టపోతారని చెప్పేసి తెలియజేస్తారు. వెలుగున్నను గజెట్లో ప్రకటించకుంటే ప్రకాశం ఎడారిగా మారుతుందని, రైతులు దుర్భిక్షం చూడాల్సి వస్తుందని జిల్లాలోని తెలుగుదేశం నాయకులు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను ఢిల్లీలో కలిసి వెలుగున్నను గజెట్లో చేర్చాలని విన్నవించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు గొడ్డిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి, మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, కందుల నారాయణ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ముత్తుల అశోక్ రెడ్డి, నూకసాని బాలాజీ, గూడూరు ఎరిక్షన్ బాబు, దామచల్ల సత్య తదితరులు పాల్గొన్నారు. అంతే ఏమైనా కొట్టండి మీరు బాస్ పట్టుకున్నాడు బ్యాగ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గ తెలుగునాడు విద్యార్థి విభాగం అధ్యక్షులుగా గోగినేని రాకేష్ను నియమించినట్లు మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రాకేష్కు నియామక పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎన్నో ఉద్యమాలు చేపట్టిన రాకేష్ పనితీరును మెచ్చి దామచల్ల జనార్దన్ ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. గోగినేని రాకేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన దామచల్ల జనార్దన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ అధికార ప్రతినిధి బండార్ మదన్, ఒంగోలు పార్లమెంట్ విద్యార్థి విభాగ అధ్యక్షులు తిప్పరమల్లి రవితేజ, పూసపాటి జాలిరెడ్డి, బైరపనేని సన్ని, కన్నేపల్లి హరికృష్ణ, బోయపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నా పేరు గోగినేని రాకేష్, ఒంగోలు నియోజకవర్గ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుని. నాపై నమ్మకంతో ఈ యొక్క పదవిని ఇచ్చినందుకు దామచల్ల జనార్దన్ అన్నకి నా కృతజ్ఞతలు. అలాగే నాకు సహకరించిన కటారి నాగేశ్వరరావు అన్నకి, కామెపల్లి సీనన్నకి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు కిట్టు అన్నకి నా హృదయపూర్వక నమస్కారం. ప్రపంచంలో ఎక్కడైనా విద్యార్థి ఉద్యమాల ద్వారానే మార్పులు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం సాధించినా, లేకపోతే జయాంధ్ర ఉద్యమం వచ్చినా, ఆనాటి స్వాతంత్ర పోరాటం నుంచి ప్రతి అంశంలో విద్యార్థులే ముందుండి ఉద్యమాలు నడిపారు. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ వారు ముందు బాగానే ఉండి పోరాడాలని చెప్పి ఈ రాష్ట్రంలో నియంత పాలన తుదిముట్టించడానికి విద్యార్థి లోకం అంతా కృషి చేయాలని చెప్పి మా తెలుగునాడు విద్యార్థులు
పోరాడతారని చెప్పి నేను కోరుకుంటూ మా జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు కిట్టు గారికి అట్లాగే నియోజకవర్గానికి ఇప్పుడు కొత్తగా నియమితులైన గోగినేని రాకేష్ వీళ్ళు ముందుండి ఉద్యమాలు నడపాలని చెప్పి మనసారా కోరుకుంటూ వీళ్ళు భవిష్యత్తులో ఉన్నతంగా నాయకులుగా ఎదగాలని చెప్పి జరుగుతున్న విద్యార్థి యువతకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి ప్రతిఘటిస్తూ ఇప్పుడు ఈ రాష్ట్రంలో యువత విద్యార్థి సంఘాలు అన్నింటిలో ముందుండి ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున యువకుడైన రాకేష్ విద్యార్థిగా ఉండి ఈ తెలుగుదేశం పార్టీ మీద మక్కువతోటి విద్యార్థిగా ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొంటూ అతన్ని చురుకుదనాన్ని గుర్తించి మా ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారు ఒంగోలు పార్లమెంట్ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించడం, తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ TNSF అధ్యక్షుడిగా నియమించడం చాలా ఆనందకరం. సోదరుడు ముందు మంచి ఉద్యమాలు చేసి ఇంకా మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. రాకేష్. మా ప్రియతమ నాయకులు ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచల్ల జనార్దన్ అన్న గారి ఆదేశాల మేరకు గోగినేని రాకేష్ క్విజ్ కాలేజీ చదువుతున్న విద్యార్థికి అతని శ్రమ మరియు అతను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం చూసి ఈ రోజున తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడిగా రాకేష్ని నియమించడం జరిగింది. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య గత 2 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి విద్యార్థి సమస్యలపైన ప్రజా సమస్యలపైన అలుపెరగని పోరాటం చేస్తూ ఉంది. ప్రస్తుతం ఈ పదవులను కేటాయిస్తూ వారు కూడా చురుగ్గా పాల్గొంటారని తెలియజేసుకుంటూ గోగినేని రాకేష్కి అభినందన తెలియజేసుకుంటున్నాం. స్థానిక చెన్నకేశ్వర లేఅవుట్ NTR పార్క్ వద్ద తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారి సౌజన్యంలో ప్రకాశం జిల్లా తానా ఆర్గనైజర్ శ్రీమతి ఆరికట్ల సుమతి ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ఉచితంగా ల్యాప్టాప్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తానా వారి సేవలు ఒంగోలు నగరంలో విస్తృతంగా చేస్తూ శ్రీమతి ఆరికట్ల సుమతిని పలువురు నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ANC చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, కార్పొరేటర్ శ్రీమతి వేమూరి అశ్విని, తిప్పర మల్లిత రవితేజ, మేడికొండ మోహన్ రావు, పావని రాణి, పెన్యాల రోసయ్య, గుమ్మల్ల వెంకటేశ్వర్లు, పూసపాటి జాలిరెడ్డి, నూతలపాటి పవన్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఇది పేద విద్యార్థులకి ఎంతో అవసరం. అందరికీ నమస్కారం. ఈరోజు తానా వారి సహకారంతో మాకు ఈ ల్యాప్టాప్లు అందించిన సుమతి గారికి ధన్యవాదాలు. ఈ ల్యాప్టాప్ ఇచ్చి మమ్మల్ని
ముందుకు నడిపిస్తున్నందుకు myself I'm Katari Supriya. Thank you to the Tana Foundation organizer Sumati Garu, MLA Janardhan Garu to providing me such a అరికట్ల సుమతి గారు వ్యవహరిస్తడం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి చేసిన ఒంగోలు నగర పార్టీ టీడీపీ అధ్యక్షులు పట్టారి నాగేశ్వరరావు గారికి, పెద్దలు కుర్రా భాస్కరరావు మాష్ గారికి, అట్లాగే మేడికొండ మోహన్ గారికి, సోదరి అశ్విని వేమూరి అశ్విని కార్పొరేటర్ గారికి, అట్లాగే ఇంకొక కార్పొరేటరు కిట్టు గారికి, ఇక్కడికి విచ్చేసిన తానావాడు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అనేక సాంస్కృతిక కానీ తర్వాత అనేక రంగాల్లో సహాయ సహకారాలు అందించడం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒంగోలులో మా సోదరి అరికొట్ల సుమతి గారు ఒక నలుగురికి ఈ ల్యాప్టాప్లు బాగా 100కి 95% పైగా సాధించిన విద్యార్థులకి ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి దాదాపు 30 మంది అప్లికేషన్ పెట్టుకోవటం, అందులో బాగా మార్కులు ఉన్న వాళ్ళని నలుగురిని సెలెక్ట్ చేయటం కూడా జరిగింది. ఇది చాలా సంతోషకరమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని చెప్పి ఒంగోలు నగరంలో సోదరికి తెలియజేసుకుంటూ నేను ఎంతో హృదయపూర్వకంగా వాళ్ళు అభినందిస్తున్నాను. మన పేద విద్యార్థులకి ఈ సాయం చేయడం చాలా చాలా సంతోషం. అలాగే ఇప్పుడు ఇలాంటి ఈ ల్యాప్టాప్ తీసుకునే వాళ్ళకి ఒకటే సలహా చెప్తున్నారు, అమ్మ మీరు కూడా పెద్దవాళ్ళు బాగా చదివి పెద్దవాళ్ళు మీరు కూడా 10 మంది సాయం చేయాలి. అప్పుడు మీకు మీరు గోల్ పెట్టుకోండి, బాగా కష్టపడాలి, చదవాలి, మీ పేరెంట్స్కి కూడా సంతోషంగా ఉండాలి. తర్వాత మీరు కూడా 10 మంది పెద్ద విద్యార్థులకి సహాయం చేయాలి. సహాయం చేస్తారని కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి అంటే చదువు పట్ల ఆసక్తి ఉండి ఎక్కువ పర్సంటేజ్ ఉండి వాళ్ళు ఈ ల్యాప్టాప్లు అదేవిధంగా తానా వాళ్ళు సొమ్మతక్క ఆధ్వర్యంలో ఈ రోజున వారికి సహాయం చేయటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ రోజున ఈ సహాయం పొందే విద్యార్థులు వారు ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత తిరిగి ఇంకో 10 మంది విద్యార్థులకి ఇదే విధంగా సహాయం చేయాలని చెప్పి నా కృతజ్ఞతలు. సుమతి గారికి ఈ మధ్య ఈ తానా వారితో సంబంధించి పేదవారికి రైస్ పంపిణీ కానీ అలాగే చీరల పంపిణీ కానీ ఇవన్నీ కాకుండా మొన్న ఇటీవల 48వ డివిజన్ సంబంధించి నెలకుర్తి బ్రహ్మయ్య అనే అతనికి మొత్తం హెల్త్ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. హ్యాండ్స్ కాళ్ళు నడవటం కానీ మన చేతులు కూడా లేకపోతే అతనికి సంబంధించి చాలా హాస్పిటల్ తిరిగాడు. చాలా ఇది బాగా పూర్ అతను ఆటో వేసుకున్నాడు. ఆ విషయాన్ని సుమతి గారి దృష్టి తీసుకురాగానే వెంటనే సుమతి స్పందించి తానా వారితో మాట్లాడి అతనికి దాదాపు ఒక 5-6 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే వైద్యాన్ని అందించడానికి హాస్పిటల్ కూడా వాళ్ళు పంపించారు. థ్యాంక్స్ అమ్మా. అలాగా మంచి కార్యక్రమాలకి వచ్చి పేదవారిని అన్ని విధాలు ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఈ ల్యాప్టాప్లకు సంబంధించి ఒక ప్రకటన ద్వారా తెలియజేయటం, ఒక 25 మంది దాకా అప్లై చేయటం మాకు కావాలని చెప్పని, దాంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ సామాజిక పరిస్థితి, అలాగే అమ్మాయి క్వాలిఫికేషన్స్, అమ్మాయిలనే ఎక్కువ చేశారు. 95 అబోవ్% ఉన్న వాళ్ళని మొత్తం 25 మందిలో ఒక నలుగురిని సెలెక్ట్ చేయటం, ఆ నలుగురిని ఒంగోలు వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇవ్వటం. ఆ నలుగురికి కూడా ఈ రోజున వాస్తవ పరిస్థితులు అయితే ఒక మన 18వ డివిజన్ చిరుకుపాలెం సంబంధించిన పాప వాళ్ళ ఫాదర్ అయితే బెడ్ రీడ్ మంచంలోనే ఉంటాడు. వాళ్ళ మదర్ ఏదో ఒక బర్ని పెట్టుకొని అమ్మాయిని చదివించుకుంటూ వస్తుంది. ఆ పాప కూడా 95% దాకా చదివింది. అలాగే మన రావకొండ సంబంధించి పాప కూడా ట్రిపుల్ కొట్టడం, తర్వాత అందరూ మంచి ఉన్నత విద్యావంతులై ఈరోజు నా ఒకటేనమ్మా పెద్దలు చెప్పినట్టు మీకు ఎవరైతే ఇట్లాగా సాయం చేశారో మీరు కూడా మంచి హృదయంతో మంచి భవిష్యత్తులో మంచి పదవి మంచి ఉద్యోగాలు పొందిన తర్వాత మీరు నలుగురు సాయం చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వీరందరి అఫెక్స్ విద్యా సంస్థల అధినేత మండాది శ్రీనివాసరెడ్డి సంస్కరణ సభ స్థానిక రెడ్ క్రాస్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీసీఏ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా యాక్టివ్గా అన్ని కార్యక్రమాలు ఆయన ఎదగగలిగాడు. అలాగే జేసీసీలో కోల్పోయి ఇటువంటి సంతాప సభ మనం ఇక్కడ జరుపుకోవడం దురదృష్టాలని కోరుకుంటూ నమస్తే. శ్రీనివాసరెడ్డి హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్లు పర్వాలేదు కోలుకుంటు. ఇప్పుడు రెడ్ క్రాస్ మాట్లాడతారు.
అపెక్స్ విద్యా సంస్థల అధినేత ముందు నాకు రెడ్ క్రాస్ ప్లాట్ఫామ్ అయిన పరిస్థితి భగవంతుడి దయ వలన పెద్దగా చాలా మైల్డ్గా రావడం, నాకేం పెద్దగా ఇది కాకపోవడంతో నేను చెప్పేవాడిని నాకు వచ్చింది శ్రీనివాసరెడ్డి ఏం భయపడబాక, ఏం కాదు అది, భయాన్ని ముందు జాగ్రత్త అవసరం, భయం అనవసరం అని అనేక సార్లుగా అతనికి ధైర్యం చెప్పాడు. మీరు మాట్లాడుతుంటే కాస్త ధైర్యంగా ఉంది సార్, కానీ ఎందుకో నాకు భయంగా ఉంది. మొదటి నుంచి కూడా అతనికి పాజిటివ్ వచ్చిన మొదటి రోజు కూడా కాస్త భయం అనేది కాస్త ఎక్కువగానే శ్రీనివాసరెడ్డి మీద ఉండేది. ఎందుకంటే అతనికి ఒక మంచి భవిష్యత్తు కనిపిస్తుంది కాబట్టి, అతని ముందు కళ్ళ ముందు అతనికి ఒక మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. అందువలన నాలాగా భయం లేకుండా ఉండలేకపోయాడు. కేవలం 43 ఏళ్ల వయసులో ఆ వ్యక్తి ఎన్నో ఆశలు, జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని జీవితాన్ని కసిగా అతను దాన్ని విజయం సాధించాలి. గౌరవనీయులు రాజు మాస్టర్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, సోదర కరస్పాండెంట్ మిత్రులకి, అపెక్స్ స్కూల్ బోధనేతర సిబ్బందికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్సుమాంజలి. మరి ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి సంతాప సభ జరుపుకోవటం అనేటువంటి చాలా బాధాకరమైన విషయము. అతి చిన్న వయసులో తారాజువలాగా వెలుగొంతు తక్కువ టైంలో స్కూల్ పెట్టి తక్కువ సంవత్సరాల్లో ఎక్కువ స్ట్రెంగ్త్ని గ్యాదర్ చేసి మన ప్రకాశం జిల్లాలో ఒక మంచి విద్యా సంస్థ అపెక్స్ అనేటువంటి పేరును సార్థకత చేసుకొని అతి పిన్న వయసులో సుమారుగా 4 నెలల పాటు కరోనా మహమ్మారితో పోరాటం చేసి చివరికి దాని కోరల్లో చిక్కుని మరణించడం అనేటువంటిది. గత 25 సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా పరిచయం. అతను గతంలో జాలరెడ్డి మాస్టర్ గారు, పద్మావతి స్కూల్ బుజ్జి మాస్టర్ గారు ఏదో అక్కడ పవర్ ఆఫీస్ ఎదురు స్కూల్లో ఉన్నప్పుడు నేను మాస్టర్ జాలరెడ్డి బుజ్జి మాస్టర్ దగ్గర పోతుంటే అక్కడ బహుశా అయిన ఇన్ఛార్జ్ లేకపోతే టీచర్గాను వర్క్ చేస్తూ ఉండేవాడు. అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. మాస్టర్ గారి యొక్క, శ్రీనివాసరెడ్డి గారి యొక్క పలకరింపులో ఆప్యాయత ఉంటుంది. చిరునవ్వుతో పలకరిస్తాడు. చిన్నవాడినైనా సరే చాలా గౌరవం. బ్రహ్మారెడ్డి, జాలరెడ్డి వీళ్ళంతా కలిసి మరి యశోద హాస్పిటల్లో మాట్లాడిన తర్వాత ఒక ఇంజక్షన్ ఒకటి కావాల్సి వచ్చింది. ఎంపీ గారు ఆఫీసు వాళ్ళందరికి ఫోన్ చేసి ఇంజక్షన్ కూడా ఇచ్చారు ఫైనల్గా. కానీ మనం కాపాడుకోలేకపోయాము. తర్వాత సార్ వాళ్ళందరూ హైదరాబాద్ తీసుకెళ్ళారు. తర్వాత మెసేజ్ చేసే పరిస్థితి కూడా లేదు. మరి శ్రీనివాసరెడ్డి తోటి నాకు అత్యంత సన్నిహితం ఉంది. ఏ విషయం వచ్చినా కానీ సాయంత్రానికి 3 times 4 times ఫోన్ చేసి స్కూల్ గురించి కానీ కాలేజీ గురించి కానీ డిస్కస్ చేసేవాడు. స్ట్రెంత్ చేరారు అంటే ఎంత ఆనందపడేవాడు అంటే, మన విద్యా సంస్థ, మా విద్యా సంస్థ అన్న మీరు బాగుంటే మేము బాగుంటాము అని మంచి సహృదయంతో ఉండే వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. మరి శ్రీనివాసరెడ్డి ఆత్మ అంతా పేరెంట్స్ పిల్లల్లో స్కూల్లోనే ఉంటుంది. మరి ఆ స్కూల్ని అదేవిధంగా నిర్వహించాలని, అట్లా అందరినీ చిరునవ్వుతో సాధారణంగా ఆహ్వానించే ఒక చిరునవ్వు మిస్ అయింది. ఇప్పుడు అందరికంటే ముందుగానే ఉంటారు అక్కడ. కాబట్టి మరి మనలో ఉన్నటువంటి ఒక మిత్రుడు కోల్పోయాం అనేది చాలా బాధాకరం, జీర్ణించుకోలేని పరిస్థితి. నేను నేర్చుకున్న విషయాలు అపెక్స్ శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి, నేను కావాలని స్కూల్ను సందర్శించాను. చాలా సహనశీలి, ఈజ్ ఎ మెచ్యూర్డ్ ప్లానర్. అతను ఐడియాస్ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి. అతను మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటారు, ఎప్పుడు పనులు చేస్తారు, ఎప్పుడు అన్ని టైం సెన్స్ చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళ స్టాఫ్ని అయితే మాత్రం బంధువులు. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిపిఎస్ రద్దుకు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పోరుబాట. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.